నరాల బలహీనత, నర్వస్ వీక్నెస్, విపరీత నీరసం. అంటే జనరల్గా వీక్నెస్ వేరు ఉంటుంది. కొంతమందికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత నీరసం ఉంటుంది. మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు వచ్చిన తర్వాత వీక్నెస్ చాలా కాలం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే వచ్చిన తర్వాత వీక్నెస్ ఉంది చాలామందికి. అది ఒక పట్టణ పోవట్లే. చాలామంది అది తెలుసు. కరోనా వచ్చిన తర్వాత కరోనా అటాక్ అయిన వాళ్ళు కానీ ఆ వీక్నెస్ అలాగా వెంటాడుతూ ఉంది. ఆ పాపం ఏం వేసుకున్నా సరే సెట్ అవ్వట్లేదు. అదే చాలామంది వస్తున్నారు పేషెంట్స్ చూస్తున్నారు నేను. వాళ్ళకి ఏంటంటే దాల్చిన చెక్క 10 గ్రాములు, 100 గ్రాములు ఎండు ద్రాక్ష పళ్ళు, 100 గ్రాములు ఎండు ద్రాక్ష పళ్ళు, దాల్చిన చెక్క పొడి, మెత్తటి పొడి 10 గ్రాములు తీసుకొని 100 గ్రాములు ఎండు ద్రాక్ష పళ్ళని అవి కూడా నేతిలో వేయించేసి ఈ పొడి జల్లేసి వాటిని నెమ్మదిగా కుండ కొట్టేసుకుంటే మెత్తగా తయారవుద్ది. ఇంత లడ్డూలు, అంటే లడ్డు అంటే ఎంత కాదు కానీ ఒక 3 పళ్ళు, ఒక 3 ఎండు ద్రాక్ష పళ్ళు చుడితే ఎంత వస్తుంది లడ్డు, అలా లడ్డూలు చేసుకొని రోజు ఒకటి నైట్ వేసుకున్నారనుకోండి, వారంలో వీక్నెస్ తగ్గిపోద్ది, 1 వీక్లో తగ్గిపోద్ది. అది అంతే 40 డేస్ వాడేసుకుంటే పోద్ది. ఈ 100 గ్రాములు 10 గ్రాములు కరెక్ట్గా 40 డేస్ వస్తాయి అన్నమాట. డోసు కూడా సరిపోద్ది ఒకరికి. అలా వీక్నెస్ ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు. అలాగే నరాల బలహీనత ఎవరికైతే ఉందో ఆ వీక్నెస్ తగ్గుతున్నట్టు. ఇంకా చాలామందికి ఏంటంటే డయాబెటిక్, షుగర్ పేషెంట్స్లో నీరసం ఉంటుంది పాపం. షుగర్ పేషెంట్స్కి ఎన్ని మందులు వేసినా వీక్నెస్ అది వెంటాడుతూ ఉంటుంది. ఆ బి కాంప్లెక్స్లో అవి వేసుకుంటారు పాపం. ఎన్ని వేసుకున్నా బలానికి నీరసం తగ్గదు పాపం. ఆ వీక్నెస్ బాగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇది వేసుకుంటే ఆ వీక్నెస్ పోద్ది అనమాట. లవంగాలు మనకి డెంటల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు డెంటల్ ప్రాబ్లం అంటే రూట్ కెనాల్ దాకా వెళ్ళిపోతాం మనం, అంతే కదా. పంటి సమస్య వస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ దాకా వెళ్ళిపోతున్నాం. అవన్నీ ఫిల్లింగ్ చేసుకుని పెద్ద పని. పళ్ళు కదిలిపోవడం, చిగుళ్ళు వాపులు, పళ్ళ సలుపులు, ఎలాంటి సమస్యలైనా లవంగాలు దోరగా వేయించి కొండగొట్టి, లవంగాలు 10 గ్రాములు, ఉప్పు ఒక 10 గ్రాములు, ధనియాలు 100 గ్రాములు, అంతే. 3 ఐటమ్స్, ఎక్కువేం కాదు. 10 గ్రాములు లవంగాలు, 10 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు ధనియాలు. ఈ 3 దోరగా వేయించి మిక్సీలో కొట్టేసి నైట్, అంటే రోజు పొద్దున్న బ్రష్ చేస్తాం వేరే విషయం, నైట్ పడుకునేటప్పుడు వేలుతోటి, బ్రష్లు అవి కాకుండా వేలుతోటి వేసి బాగా రుద్ది నీళ్ళు పుక్కులించి చూసేసాం అనుకోండి, ఆ పళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. చిన్నపిల్లలకి పుచ్చిపళ్ళు పోతాయి, కదిన పళ్ళు గట్టిపడిపోతాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అలాగే అక్కర్లేదు, వెరీ స్ట్రాంగ్ అనమాట. సడన్గా పన్ను పొడి వచ్చేస్తుంది అనుకోండి, ఈ పొడి కొద్దిగా ఇలా పెట్టి నొక్కారు అనుకుంటాం లోపల ఆ పన్ను దగ్గర, వితిన్ సెకండ్స్లో పెయిన్ తగ్గిపోద్ది. ఇలా పెట్టగానే పెయిన్ తగ్గిపోద్ది. మామూలుగా పన్ను పొడి వస్తే మామూలుగా ఉండదు, వాసిపోద్ది, మనశ్శాంతి ఉండదు. అవునండి, పన్ను పొడి మామూలుగా ఉండదు. అలా ఏంటంటే అంత పోటు కూడా ఇలా పెట్టంగానే తగ్గిపోద్ది. పెయిన్ రిలీఫ్ అనమాట, న్యాచురల్ పెయిన్ రిలీఫ్. మామూలుగా పన్ను పొడి అయితే మనం పెయిన్ కిల్లర్ ఏది వేసుకుంటాం, యాంటీబయాటిక్, అంతేనండి. పూర్వంలో పన్ను పొట్లు లేవేటి ఉన్నాయి కదా, మరి వాళ్ళకి యాంటీబయాటిక్ లేవు కదా, అప్పుడు పెయిన్ కిల్లర్స్ లేవు కదా, మరి అలా ఎలా బాగున్నారంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసు టెక్నిక్స్. నా పేరు శ్రీలక్ష్మి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు 2019లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సరు. అప్పటికి నాకు డాక్టర్ గారి పరిచయం లేదు. 2019 మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది, వేరే హాస్పిటల్లో అలోపతి అయ్యింది. తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ వస్తుంటే, క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర, నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక 6 months డాక్టర్ గారి మందులే వాడాను. మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి అన్ని బోలెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. నిలబడలేకపోయేదాన్ని, ఆయాసం కూడా వస్తుండేది నాకు. నేను 6 నెలలు వాడాను డాక్టర్ గారి మందులు, అంతా క్యూర్ అయింది నాకు. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే, ఊరక నేచర్ క్యాంప్కి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను. నన్ను చూడండి, బాగున్నాను కదా ఇప్పుడు నేను, అది. ఓకే, థ్యాంక్ యూ. మాది నల్లజర్ల మండలం చీపురుగూడెం అండి. ఓకే. ఇది మా అబ్బాయికి ఆటిజం ADHD అన్నారు.
ఇంగ్లీష్ మందులు ఇవ్వన్నారండి. ఇంకా వయసు ఎదిగే కొద్దీ వస్తుందని చెప్తుంటే ఇలా మా వాళ్ళు అందరికీ తెలుసు ఆడికి ప్రాబ్లం ఉందని. మాకు తెలిసిన ఒక ఆయన మీది వీడియో క్లిప్ ఒకటి పెట్టారు. ఆ వీడియో క్లిప్ చూసి నరసాపురాన్ని వేసారు మీరు క్యాంప్, అది అప్పుడు అక్కడికి వచ్చామండి మేము. అక్కడి నుంచి వాడటం మొదలు పెట్టాం. ఇది 4th month. మీ వీడియోస్ ఎప్పటికప్పుడు నేను ఫాలో అవుతుంటానండి. ప్రతిదానికి చూస్తాను, ప్రతిదీ లైక్ చేస్తూ ఉంటాను. అలాగే నాకు తెలిసిన వాళ్ళకి కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే మన వల్ల ఇంకొకరికి క్యూర్ అవుతుంటే హ్యాపీ కదండి. అలాగే వాడుతున్నాం. మా అబ్బాయికి కూడా బాగుందండి. ఈ పూర్వం నుంచి మనకి కొండల్లో నాటిలోనే దొరికే మందులు అవి మన జాగ్రత్తగా మనకు కూడా తెలిసి వాడుకుంటే పర్లేదు. అయితే మనం ఎవరూ ఇలాంటివి చేయలేం కాబట్టి ఈ డాక్టర్ గారికి మనం ప్రోత్సహించి మనం మందులు జాగ్రత్తగా వాడుకుని, ఇచ్చిన మందులు మనం జాగ్రత్తగా వాడుకుని మనకున్న రోగాలను తగ్గించుకుందాం. జై ధన్వంతరి.